నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 3 రోజులుగా కాంగ్రెస్ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నది. ముఖ్యమంత్రితో పాటు కీలకమైన నాయకులంతా కూడా పార్టీ హైకమాండ్తో మంత్రాలు జరుపుతున్నారు. పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటుగా దానికి హాజరు కావడంతో పాటు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, అలాగే పిసిసి అధ్యక్షుడి మార్పు, కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తుదిరూపిచ్చేందుకు కసరత్తు జరుగుతుందని చెప్తాను. అటు మల్లికార్జున ఖర్గే గారితో పాటుగా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా, అలాగే దీపాదాస్ మున్షి గారితో తెలంగాణ ఇన్ఛార్జి గారితో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగినట్టుగా అంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పటిలోపు ఉంటుంది అన్నది చూడాలి. దీని మీద అలాగే ఇప్పటికీ దాదాపు 5-6 నెలలు పరిపాలన పూర్తవుతుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, జిహెచ్ఎంసీతో పాటుగా అనేక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అన్ని అంశాల మీద బిగ్ డిబేట్లో చర్చిద్దాం. ఇవాళ మనతో చర్చలో శ్రీవర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే దామోదర్ అవేలి కాంగ్రెస్ పార్టీ నాయకులు, జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీవర్ధన్ గారు నమస్కారం. నమస్కారం అండి. శ్రీవర్ధన్ గారు, జాతీయ స్థాయిలో కొత్త పార్లమెంట్ కొలువు తీరింది. రాహుల్ గాంధీ గారితో పాటుగా ఇతర కాంగ్రెస్ అగ్రనాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు. దాంతోపాటుగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఒక కొలిక్కి వస్తే ఇది మనకు ఈ ముహూర్తాలు కూడా ఉంటాయి కదా, ఆషాఢ మాసం ప్రారంభమయ్యే లోపే కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం అంటే జూలై 7 లోపే మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని చెప్పి ఒక వార్త. ఎవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది? మంత్రివర్గ విస్తరణకి ఇది సరైన సమయమా? పార్టీలో అలాంటి ఏమన్నా డిమాండ్లు ఉన్నాయా? మీరు ఎలాగ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రతిపక్ష పార్టీగా? ఏంటి మీ ఫీడ్బ్యాక్? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులకు మీ అందరికీ నమస్కారం. ఒకటి సార్, ప్రభుత్వం అన్నాక మరి ఒక పరిపాలన కొనసాగాలంటే తనకు మంత్రివర్గం అనేది, ఒక సమర్థమైన మంత్రివర్గం అనేది ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. అయితే మనకు తెలుసు తెలంగాణ రాజకీయాల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యామ్నాయం కోరుకున్నారు. సో అది కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళకున్న సీనియర్లు కూడా ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే దాంట్లో ఆ సమయంలో సీనియర్స్ ఎక్కువ మంది రకరకాల కూలి రాగాలు తీసిన అంతిమంగా అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని నియమించడం. సో అప్పుడున్న పరిస్థితుల్లో కొంత కొత్త తన యొక్క మంత్రివర్గాన్ని విస్తరణ చాలా మీరు అంటే పెద్ద కూని రాగాలు ఏమి రాలేదు శ్రీవర్ధన్ గారు. చూశారు కదా సార్, అంటే నేను కూడా అనుకున్నాను కానీ 2-3 రోజులు హైడ్రామా నడుస్తుంది, పెద్ద డ్రామా చాలా వేగంగా అయిపోయినట్టు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండో వైపు పాదయాత్రను తీసుకొచ్చి నేను అధికారంలోకి తీసుకొచ్చిన అన్నటువంటి బట్టి విక్రమార్క గారు కావచ్చు. బార్ అండ్ బాటం మేము 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్న. మీరు కర్ణాటక చూస్తుంటే శ్రీవర్ధన్ గారు, కర్ణాటకలో దాదాపు 10-15 రోజులు పట్టింది నాకు గుర్తుండి, 1-2 సంవత్సరాల క్రితం. ఇక్కడ మనకి దాదాపు 48 hours లోనే క్లియర్ అయిపోయింది. ఏదో అంటారు కానీ దాని విషయంలో పెద్ద ఇది కాదు. కానీ మంత్రివర్గంలో అందరూ సంతృప్తిగా ఉన్నారా? ఇంకా యాక్చువల్గా ఏంటంటే కర్ణాటక అయినా ఇదైనా కూడా వాళ్ళు ఏంటంటే కేంద్రం ఏమనుకుందంటే జాతీయ రాజకీయాల తర్వాత అంటే యాజ్ ఎ ప్రతిపక్షంగా వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏముంది అంటే ప్రత్యామ్నాయంగా మేము బీజేపీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం 10 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది, దేశంలో ప్రజలు మాకు అవకాశం ఇస్తారని చెప్పేసి అంతవరకు వెయిట్ అండ్ సీ లో అధిష్టాన వర్గం కూడా కొంత విస్తరణ చేసి కొంత అవకాశాన్ని ఆపారు. సో ఇప్పుడు దేశ రాజకీయాల్లో స్పష్టమైపోయింది. దాంట్లో రాహుల్ గాంధీ యొక్క పాత్ర స్పష్టమైంది, కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర స్పష్టమైంది. సో ఇప్పుడున్న దాంట్లో మరి ఇక పరిపాలన కొనసాగాలి, ముందుకు పోవాలంటే ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖకు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఉంది. ఎగ్జాంపుల్, సో కొత్త అకాడమీకి ప్రారంభమైంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి టీచర్స్ అంటే 317 జీవోకి సంబంధించినటువంటి అనేక మంది గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడేటువంటి అనేక మంది ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా అనేక మంది ప్రభుత్వ అధికారులందరూ కూడా దాంట్లో ఒక పరిష్కారం వస్తుందని చూశారు. అదేవిధంగా ఈ నూతన ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు, నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి విద్యా విధానాన్ని అందిస్తా అని చెప్పేసి. సో ఇక స్పష్టత రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక
పూర్తి కార్యవర్గాన్ని ఆ యొక్క మంత్రివర్గాన్ని నిర్వహించుకున్నప్పుడు సో దానికి బాగుంటుంది అనేది ఒకటి. రెండోది ఎవరికి వస్తుంది అనేది ఒకటో సార్ వాళ్ళ అధిష్టానం లేకపోతే ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం జనరల్ గా. సో ముఖ్యమంత్రి జాతీయ పార్టీ కాబట్టి కొంత అధిష్టాన యొక్క అభిప్రాయం కావచ్చు, ఇక్కడ సీనియర్స్ యొక్క సామాజిక సమతుల్యతలు కావచ్చు, వీటిలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను శివధన్ గారు. మనతో దామోదర వెల్లి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు, అలాగే గోసుల శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దామోదర్ గారు, ఇక్కడ చాలా అంటే మనకి ఒకటేమో ఒక క్యూరియాసిటీ ఉంటుంది సహజంగా మీడియాకు కూడా కొత్త మంత్రివర్గం అని కానీ మంత్రివర్గ విస్తరణ అన్నగారు ఎవరికి వస్తుంది ఏంటి ఎలా అని అది 2-3 రోజుల్లో జరుగుద్దని అంటా ఉన్నారు. మరి ఫైనల్గా అది మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ డిమాండ్స్ అయితే ఉన్నాయి పార్టీలు. మీకు ఇంకా 6గురికి ఇచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న 15% ఇచ్చుకునే ఈక్వేషన్లో 6గురి దాకా ఛాన్స్ ఉంది. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు అలాగే హైదరాబాద్ జిల్లా కొన్ని కీలకమైన ముదిరాజు కమిటీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చున్నారు. అలాగే మైనారిటీలకి ఇంకొకరికి ఇస్తారని ఇలా రకరకాల పేర్లు, జిల్లాలు, సామాజిక సమీకరణలు ఇవన్నీ వినపడతా ఉన్నాయి. అసలు ఎప్పుడు ఉండొచ్చు? ఈ 3 రోజుల నుంచి మామూలుగా ముఖ్యమంత్రి గారు 3 రోజులు ఢిల్లీలో ఎంత కీలకమైన సందర్భాలు కూడా ఉండలా. ఈసారి నాకు గుర్తుండి 3 రోజులు ఉన్నది. ఏంటి నిజంగా ఈ కసరత్తు సీరియస్గా జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీని గతంలో లాగా ప్రజలు ఇప్పుడు చూడట్లా. నాకు గుర్తుండి గతంలో తలాగా ఇది ఇండియన్ క్రాప్ సెంటర్ ఒకటి పైకి వెళ్తే 4 కాళ్ళు అవుతాయి. నా పరిస్థితి కాకుండా ఇప్పుడైతే కొంచెం సమిష్టిగానే ఉన్నట్టుగా కనపడుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షము ఇంతకుముందు ప్రజలకు చూపించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అంటే ఊకే గ్రూప్ తగదాలు, రెడ్డి వర్గము, ఈ వర్గము, ఆ వర్గం అన్నట్టుగా లేదు అన్నది చాలా గ్రూపులు అంతకుముందు వాళ్ళు చూపించిన విధానం అది. అంటే ప్రతిపక్షం చూపించిన విధానం నిజంగానే అన్ని గ్రూపులు అన్ని వర్గాలు ఉండేది ఉంటే మేము అసలు గవర్నమెంట్ లోకి రాకపోయి ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే అసలు అందరినీ సమిష్టిగా సమన్వయం చేసుకుని ఒక రకమైన ప్రణాళికతోని ప్రజలలోకి వెళ్ళేసి ఇవాళ 65 సీట్లతోని మేము ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో అలాంటి అంటే వర్గపూర్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు లేదు. మేము అందరం ఏకతాటిపై ఉన్నాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, గత 3-4 రోజులుగా మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇప్పుడు అంటే ఇతరత్ర పార్టీలు వెళ్ళేసి ఢిల్లీలో అడిగే ఆశ వాళ్ళ కోరికలు వేరు, మేము అడిగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం అంటే ఒక రకమైన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిన అక్కడికి NHM నేషనల్ హెల్త్ మిషన్ లో ఫండ్స్ రావాలని చెప్పేసి ఒక 693 కోట్ల ఫండ్ రావాలని చెప్పేసి అంతకుముందు వినప్పుడు వెనుకబడిన జిల్లాల బాబతి ఒక 700 కోట్ల ఫండ్ రావాల్సింది కాబట్టి వెనుకబడిన జిల్లాల కోసం వేయండు. తర్వాత ఈ ఏదైతే కంటోన్మెంట్ అంటే సైన్యం రక్షణ శాఖకు సంబంధించిన 2400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో దానికోసం వేయండు. ఆ తర్వాత కొత్తగా ఇప్పుడు ఎవరైతే ఎంపీలు జాయిన్ అయినారో అంటే 8 మంది నూతనంగా ఎంపికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి, ప్లస్ వాళ్ళను ఏదో అంటారు లోక్సభలో వాళ్ళను ప్రవేశపెట్టడానికి వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం పని పార్టీ పని రెండు అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే ఉప్పల్ ఇది ఏదైతే రోడ్డు ఉందో ఫ్లైఓవర్ ను కూడా క్యాన్సిలేషన్ చేయడం అంటే పలు కార్యాలు. తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి ఏవైతే చర్యలు వెనుకబడిపోయినాయో అంటే గత 10 ఏళ్ల పాలనలో ఏ చర్యలు వెనుకబడిపోయినాయో వాటన్నిటిని ఫైల్స్ రూపకంగా ముందుకు తీసుకొచ్చి సో వాటన్నిటిని ఒక్కొక్క మినిస్టర్ మీరు చూడండి, గడ్కరీ గారిని కలిశారు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు, సీతక్క ఉన్న రాజన్ సింగ్ అని చెప్పేసి PR&RD మినిస్టర్ ని కలిశారు. అంటే ఒక్కరు కాదు, అంటే ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ అనుసంధానం చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అనుక్షణం ఆయన కష్టపడుతూ అందులో భాగంగానే ఈ మంత్రివర్గ విస్తరణ జాగ్రత్తగా నేను మంత్రివర్గ విస్తరణ సరే మీరు ప్రభుత్వం చేసిన సంతోషం అది కూడా చెప్పుకోండి తప్పు కాదు. ఈ మంత్రివర్గ విస్తరణలో ఇప్పటి వరకు మేము ఇచ్చిన ఎస్టీలకు గానీ అంటే మైనారిటీలకు మీరు అన్నట్టుగా ముదిరాజులకు ఉంటే ఇప్పుడు సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాన్స్టిట్యూషన్ సామాజికంగా న్యాయంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి పార్టీ ప్రెసిడెంట్ గా రెడ్డికి సామాజిక వర్గానికి ఇస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మహేష్ గౌడ్ గారిని చూడొచ్చు, బీసీకి ఇచ్చారు. అలాగే మొన్న ఎమ్మెల్సీ విషయంలో చూస్తే కూడా ఒక యంగ్ టర్క్ బల్మూరి వెంకట్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న కోదండరామ్ గారిని కూడా మనం రికమెండ్ చేసినాం, కాకపోతే అది ఇంకా మెటీరియలైజ్ కాలేదు. సో ఇట్లా ఏ రకంగా చూసినా ఏ పక్షాన్ని చూసినా సామాజిక న్యాయం అనేది ఒకటి మాకు కాన్స్టిట్యూషన్ లో మా కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి దాని ప్రకారమే కూర్పు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా హైదరాబాద్ ప్రజలు అప్పుడున్న మా అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఇంతకుముందు చూసిన వాళ్ళు కాదు, అంటే చాలా వరకు మిగతా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ ఇంకొకటి
ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడని వాళ్ళు ప్లస్ ఒక జనరేషన్ దాటింది. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ గ్యాప్ ఉంది, 10 ఏళ్ళ గ్యాప్ అంటే ఈ మధ్యలో ఇవాళ నిన్న జరిగింది ఇవాళ మర్చిపోయే పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలియదు కాబట్టి వాళ్ళు మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఓటింగ్ శాతం అనేది తక్కువ వచ్చింది. బట్ వెరాజ్ అగైన్ ఇప్పుడు ఎంపీ చూస్తే కనుక ఓటింగ్ శాతం పెరిగింది. మీరు చూడండి ఇప్పుడు మల్కాజిగిరిలో చూడండి, చెవెలలో చూడండి, అంటే బ్రహ్మాండంగా మీకు ఓటింగ్ శాతం పెరిగింది. మరి సో ఆ ఓటింగ్ శాతం పెరిగింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ గత 6 నెలలుగా తీసుకున్న ప్రజాపాలనను వాళ్ళు రెఫరెండం గా భావించారు కాబట్టి ఓటింగ్ శాతం పెంచుకోగలిగినాం. సో అట్లా ఇప్పుడు హైదరాబాద్ కూడా మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోయే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మన స్థానిక సంస్థలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అన్ని సామాజిక సమీకరణాలకు అవన్నీ తీసుకెళ్లి ముందు పెట్టడం జరిగింది అధిష్టానం కూడా సానుకూలంగానే స్పందించింది. కాకపోతే అది ఆ బాధ్యత నామినేటెడ్ పదవుల బాధ్యత అంటే ఎవరెవరిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ 3 ఉన్నాయి, ఒకటి మంత్రివర్గ విస్తరణ, పిసిసి, అలాగే నామినేటెడ్ పోస్ట్. ఎగ్జాక్ట్లీ పిసిసి కూడా జరుగుతుందని అంటా ఉన్నారు. మరి అవునండి, 3 ఒకటేసారి జరగవచ్చు. అంటే అన్ని మీరు అంటే ఒక 3-4 రోజులు ఒక పండుగలాగా వాతావరణం ఉంటుంది. ఎందుకంటే అన్ని అనౌన్స్మెంట్స్ అవుతాయి. ఒకటి మంత్రివర్గం అవుతుంది, ఒకటి పిసిసి అవుతుంది, తర్వాత నామినేటెడ్ పదవులకు కూడా ఆల్మోస్ట్ నామినేటెడ్ పదవులకు ఒక కొలిక్కి వచ్చింది. అంటే మేము అంతకుముందు కూడా అనఫిషియల్ గా ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం. లేదండి 30 వరకు 30 పైచీలు 37 దాకా ఉన్నాయి. వాటిలో 2 కొంచెం కాంట్రవర్సీ అయినాయి అన్నారు. మళ్ళీ అవి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల దృష్ట్యా ఖచ్చితంగా ఈ అన్నిటినీ సమకూర్చి ఐఎమ్ షూర్ ఒక 10-15 రోజులలో మీకు మంచి శుభవార్త తెలంగాణ ప్రజలకు అందుతుందని తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే సరే మీ విమర్శలు మీకు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు మీ వాళ్ళు ఎంతమంది పోతారు, ఇది ఒక చర్చ, కానీ దానిలోకి నేను వెళ్ళట్లా. సరే అది ఎలాగో మీరు అవునన్నా వద్దన్నా అది నడుస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ మంత్రివర్గ విస్తరణకి 6 నెలలు కూడా కాలా. ఇంకా నన్ను అడిగితే దగ్గర 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయిపోతుంది. యూజువల్ గా 6 నెలల్లో మంత్రివర్గ విస్తరణ అంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి కాబట్టి అని ఒకటి, అలాగే లోకల్ బాడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో దృష్టిలో పెట్టుకొని 6 2-3 చేస్తారంటా ఉన్నారు. అంటే పార్టీలో ఏమన్నా ఇంటర్నల్ గా ప్రెజర్ ఏమన్నా ఉందా ముఖ్యమంత్రి గారి మీద ఎక్స్పాండ్ చేయాలని? లేదు సహజంగానే చేస్తున్నారు అనుకోవచ్చా? మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి పార్టీ పరంగా. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ ప్రజలు మంచి రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకు, అదేవిధంగా మాకు కూడా మంచి రిజల్ట్, ఒక ప్రతిపక్ష హోదా అంటే 39 సీట్లతోనే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయమండి మాకు భుజాల మీద పెట్టినారు. వాళ్ళని ప్రజా పరిపాలన ఏదైతే మీరు 6 గ్యారెంటీలు పెట్టుకున్నారో అవి అమలు చేయండి, మేము చూస్తాము, మేము ఆ ఫలితాలు అందుకుంటామని వాళ్ళకు 64 సీట్లు అద్భుతమైన మెజార్టీ ఇచ్చినారు. మిత్రపక్షంతో కాబట్టి 65. సో ఇక్కడ వచ్చిన ఏంటంటే కాంగ్రెస్ అంటేనే అందరికీ తెలుసు, మీరు దాదాపు 2 దశాబ్దాల నుంచి ఉన్నారు, ఇంటర్నల్ క్రైసిస్ చాలా ఉంటాయి వాళ్ళకు. సో ఇంటర్నల్ క్రైసిస్ ఉండకపోతే ఇప్పుడు నేనేమంటే ఇది విమర్శగా తీసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగాలి, పరిపాలన అద్భుతంగా జరగాలి. ఎందుకంటే ఏదైతే రైతు బంధు అన్నారో, మీరు రైతు బీమా అన్నారో, రైతు భరోసా అన్నారో, మా అక్క చెల్లెళ్ళకు 2500 రూపాయలు అన్నారో, మా అవ్వలకు 4000 రూపాయలు అన్నారో, అవన్నీ చేరాలి. ఇప్పటివరకు చేరలే. పోగా 2 నెలల పెన్షన్ మిస్ అయింది ఏదైతే జనవరి మార్చి. నేనేమంటున్నా అంటే మీ దాంట్లో ఇన్క్రెసెస్ ఉంది కాబట్టి ఇంత డిలే అవుతుంది. ఎందుకంటే ఒక చూడండి, మధ్యశాఖకు ఏదైతే ఇచ్చింది కానీ విద్యాశాఖకి ఇప్పటి వరకు మంత్రి లేడు. ఈరోజు ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ముఖ్యమంత్రికి చాలా ఉంటాయి ఫోకస్. ఇప్పుడు 6 మంత్రులు ఒక దగ్గర పెట్టుకొని ఢిల్లీ పాలిటిక్స్, ఇక్కడ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ గోయింగ్ ఆన్ ద ప్రెషర్ కదా. సో నువ్వు విద్యాశాఖ ఎవరికొకరికి ఒప్పచెప్పితే ఇప్పుడు స్కూల్ ఫీజు ప్రాబ్లం ఉంది, అన్ని విధాల స్కూల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే నేనేమంటున్నా విద్యాశాఖలో చాలా ఇష్యూస్ స్కూల్ స్టార్ట్ అయినాయి. నేనేమంటున్నా మీరు ఇవ్వాలి కదా, మీరు పంచుత అయిపోతుంది కదా పరిపాలన చేయడానికి కదా, ప్రజా పరిపాలన మీరు అన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి నెల తరపుడు అయితే ఎవరు అడగలేదు, నన్ను ఇంకా ఎక్స్పాండ్ చేయమంటున్నారు. నువ్వేం మేమేం చేసినాం అనేది ఇక్కడ క్రైటీరియా కాదు, నువ్వేం చేస్తున్నావు అనేది క్రైటీరియా. నువ్వు ఏదైతే పథకాలు పెట్టుకున్నావో ఇప్పుడు ఏ పథకం ఒకటి అమలైందన్న అంటే బ్రదర్ కు కోపం రావచ్చు, కానీ ఈ రోజు ఉచిత బస్సు అన్నావు, ఇప్పటివరకు ₹1 ఇవ్వాలి. 300 కోట్లు మీరు ఇచ్చిన 300 కోట్లు గత ప్రభుత్వంలో రిలీజ్ చేసిన బస్సులు, కొనుగోలు బస్సులు. నేనేమంటున్నా, మీరు ఏదైతే పథకం మీరే పెట్టుకున్నారు, మేము 5 నిమిషాలలో 10 కిలోమీటర్లు పరిగెడతామని మీరే పెట్టుకున్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఉద్యోగాలు అన్నారు. ఈ రోజు ఒక మిత్రుడు మోతిలాల్ నాయక్ అని అమర్నాథ్ చేస్తుండే, మధ్యాహ్నం వెళ్ళొచ్చినాం మేము గాంధీ హాస్పిటల్కు. ఏమని వాళ్ళు బట్టి గారే డిప్యూటీ సీఎం బట్టి గారు 1.50% ఉన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ 1.100 చేయమని ఆ రోజు సభలో అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు బట్టి గారే మాట్లాడారు అపోజిషన్ లీడర్ గా. ఈ రోజు అదే మేము అమలు చేయమంటున్నాం, చేస్తలేరు కదా. నేనేమంటున్నా, మంచిగా మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు మంచి పరిపాలన చేయండి,
హౌస్ లో మా కేసీఆర్ గారు, మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అదే చెప్పిండ్రు, మీరు అద్భుతంగా పరిపాలించి మళ్ళీ 5 ఏళ్ళు పరిపాలించమని చెప్పిండ్రు. హౌస్ లో రికార్డ్. నేనేమంటున్నా, కాబట్టి మీరు ఇప్పుడు ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఏమైంది? ఇంకొక మాట చెప్తున్నా, మిత్రులు మాట్లాడాలి, మీకు కూడా తెలుసు. మేము మొదటి కేబినెట్ లోనే చట్టబద్ధ చేస్తాం 6 గ్యారెంటీలకు అన్నారు. ఏది చట్టబద్ధత? ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీ కైనా చట్టబద్ధత చేసిండ్రా? మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది అంతే అన్న, అంతకన్నా ఏమైనా జరిగిందా? కేబినెట్ డిసిషన్ కూడా మనకు తెలియదు. కేబినెట్ లో ఈ రుణమాఫీ అయితే ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చినట్టుగా నేనేమంటున్నా, విధి విధానాలు చెప్పకుండా, వాట్ ఈస్ ద క్రైటీరియా చెప్పకుండా నువ్వు ఏం చెప్పినా నిలబడదు. నేను ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నా, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన, నేను 2 లక్షల రుణమాఫీ తీసుకున్నా, నాకు 5,000 భూమి ఉంది, నేను ఎలిజిబుల్ కాదా? టీవీ కొన్నాడు మా తమ్ముడు, టీవీ కొంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్, లోన్లో తీసుకున్నాడు టీవీ, 1 లక్ష రూపాయలు టీవీ, వాడు 2 లక్షలు లోన్ తెచ్చిండు, ఈ ఫైల్ అర్హత ఎవరికి ఇచ్చారన్న దాని మీద మీ అబ్జెక్షన్ అసలు పంచాయతీ అక్కడనే, నీకు అసలు పంచాయతీ పీఠముడి అంతా అక్కడే ఉంటుంది. విధి విధానాలు నువ్వు చెప్పపోతే నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఎట్లా 37,000 కోట్ల ఉన్న రుణమాఫీ అని చెప్పి ఈరోజు 30 కోట్లకు వచ్చింది, రేపు 25 కోట్లు సరిపోతాయి అంటారు. అంటే ఎంత స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు మీరు. నేనేమంటున్నా, మీకు మంచి అధికారం ఇచ్చిండ్రు, 10 ఏళ్ల తర్వాత మీరు తెలంగాణ ఇచ్చినామంటే మీకు అధికారం ఇచ్చారు. మేము ఏం చేసినామో 30,000 కోట్ల రుణమాఫీ ఇచ్చినాం. మేము అదే చెప్పినాం, మేము ఏం చెప్పినామో అది చేసినాం. మేము రైతు బంధు ఇచ్చినాం, మేము మామూలు అంత 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటను ఉత్పత్తి చేసినాం. మీరు తెలంగాణ రాకముందు జర్నలిజం లో ఉన్నారు, తెలంగాణ వచ్చినాకున్నారు. ఆ రోజు తెలంగాణ పరిస్థితి, ఈ రోజు తెలంగాణ పరిస్థితి. మళ్ళీ వస్తే డిబేట్ కంటిన్యూ చేస్తే డిబేట్ లో చిన్న విరామం. మనతో జోలకంటి రంగారెడ్డి గారు కూడా ఉన్నారు. రంగారెడ్డి గారు నమస్కారం. హలో రంగారెడ్డి గారు. ఓకే, ఒకసారి శ్రీవర్ధన్ గారు, ఇక్కడ 2 అంశాలు. సరే, ఇది మంత్రివర్గ విస్తరణ ఏం చేస్తారన్నది ఒక అంశం. జిల్లాల వారీగా కొన్ని పేర్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యమైన నాయకులు సీనియర్లు రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళీ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అలా హామీలు ఇచ్చిన వాళ్ళు గడ్డం వివేక్ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది కొంచెం ఆర్థికంగా కూడా పార్టీకి దన్నుగా నిలబడ్డ నాయకత్వం కొంతమంది ఉన్నారు. సరే, సీనియర్స్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ముదిరాజ్ కమ్యూనిటీ కూడా అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ముదిరాజ్ కమ్యూనిటీకి ఇస్తామని చెప్పి స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు. అలాగే ఎడ్మ బొజ్జు ఆయన ఇప్పటికీ ఇందిరా మింట్లోనే ఉంటున్నాడు, అలాంటి వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది అన్నది, ఇలా రకరకాల కాంబినేషన్స్ వినపడతా ఉన్నాయి. ఖచ్చితంగా కత్తిమీద సామే జాతీయ స్థాయిలో మోడీ గారికైనా ఇక్కడైనా ఎవరికైనా మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, దానిలో సమర్థత, సామాజిక న్యాయం ఇవన్నీ చేయాలి. అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 6లో ఒక 2-3 ఫిల్ చేసే అవకాశం ఉంది. సో దట్ ఎప్పుడు కూడా ఒక ఎక్కడైనా మీరు కూడా మొత్తం చేయాలి, ఒక ఇంకా స్కోప్ ఉంది అన్న వాతావరణం ఉంచుకుంటారు న్యాచురల్గా. మొత్తం అయిపోయిందన్న పరిస్థితి రానివారు. సో అది ఎలా జరుగుతుంది? రెండోది కీలకంగా పిసిసి రేవంత్ రెడ్డి గారికి టర్మ్ నాకు గుర్తుండి ఈ రోజుతో జూన్ 27తో ఆయనకి 3 ఏళ్ళు పూర్తయినట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక రూల్ పెట్టుకుంది జనరల్గా జాతీయ స్థాయిలో, వాళ్ళు ఒక వ్యక్తి ఒక పోస్ట్ అని. ఎక్సెప్షనల్ కేసులు ఇస్తారు ఎక్కడైనా, బట్ ఇది ఎక్స్టెండ్ చేస్తారా? లేదు పిసిసి కూడా 3-4 సీనియర్స్ పేర్లు వినపడుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర నుంచి పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే సంపత్ గారు, ఇలా చాలా మంది మనకి పేర్లు వినపడుతుంది, మధు యాష్కి గారు, ఇలా వాళ్ళ పేర్లను వినపడతా ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి సార్, దీంట్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నుంచే ప్రభుత్వాన్ని నడపడం అనేది చాలా కఠినమైన ఉన్నట్టు సామం. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన పీరియడ్ జాతీయ రాజకీయాల మీద ఆధారపడి ఉండే కాబట్టి ఎవరు సీనియర్స్ కావచ్చు, ముఖ్యమంత్రి కోసం పోటీ పడే వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయకుండా జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతా ఉందో, ఒకటి పరిపాలన మీద పట్టు తెచ్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రయత్నం చేస్తా ఉంటారు. సో దాంట్లో న్యాచురల్ గా తనతో పాటు జర్నీ చేసేటువంటి వ్యక్తులను తన యొక్క మంత్రివర్గంలో ఉంచుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకవైపు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ శ్రీహరి విషయమైనా, లేకపోతే బొజ్జ ఏదైతే ఒక అతన్ని అయినా కూడా వీరు కొత్త వాళ్ళ యొక్క నాయకత్వానికి ప్రోత్సహించారని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఉంది. సో
తనకు ఉన్నటువంటి ఆలోచనలు ఏముంటుంది అంటే తన వైపు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులతోటి ఓ పరిపాలన కొనసాగించాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు నేచురల్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రోజు వివేక్ వెంకట స్వామి ఉన్నాడు. ఆయన పొలిటికల్ గా చాలా సీనియర్ లీడరు, రాజకీయాలను ఇక్కడ కాదు జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అట్లనే రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ ఇచ్చిన ఇది నా వ్యక్తిగత ఇండిపెండెంట్ నాకు 100% నాకు ఇవ్వాలనే పరిస్థితి అదుకోవైపు ఉంది. సో దీన్ని బ్యాలెన్సింగ్ చేయడం అనేది ఒక కష్టమైన అంశం. అయితే దీంట్లో కేంద్రం మీద తాను ఇప్పుడున్న పరిస్థితిలో కొంత రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎక్కడైతే క్రిటికల్ వచ్చినప్పుడు తన మీద కాకుండా దాన్ని ఒక సమయస్ఫూర్తితో తీసుకొని పోతున్నారో బహుశా జాతీయ స్థాయి నిర్ణయాన్ని చెప్పవచ్చు. అట్లనే పిసిసి ప్రెసిడెంట్ విషయంలో కూడా అంటే జనరల్ గా మీరు అన్నట్టుగా ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు కాబట్టి బహుశా కొంత సమయం తీసుకొని మార్చవచ్చు. 100% అయితే మారుస్తారు. అయితే దాంట్లో కూడా ఒకటి వచ్చింది, ఎవరు సీతమ్మ ఎవరు మన శ్రీవర్ధన్ గారు, మీరు పిసిసి అధ్యక్షుడి మార్పు గురించి మాట్లాడే ముందు శ్రీవర్ధన్ గారు చెప్పండి, కంప్లీట్ చేయండి సార్. ఒకటి పిసిసి విషయంలో కూడా పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వము చేస్తున్న పనులను కింద ప్రజల్లోకి తీసుకుపోవాలంటే పార్టీ పైన కూడా పట్టు అనేది ఉండాలి. సో ఆ సమన్వయం కోసం మరి సీతక్క తనతో అంటే తెలుగుదేశంతో నుంచి జర్నీ చేసినటువంటి ఆమె పేరు కూడా మధ్యలో పరిశీలనలోకి వచ్చింది. అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒక నిరంతరం ఆయన మీద ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అంటే గతంలో తెలుగుదేశం నుంచి వచ్చారనేది వేరే ఏదైతే ఉందో ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడల్లా తనతో పాటు కలిసి ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తారు. ఎవరైనా కొంత అది ఉంటది అది జరుగుతుంది. అయితే దీంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి సార్ అంటే ఈ రోజు బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని వస్తా ఉన్నారు. సో తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మరి అందరిని అయితే తీసుకుపోలేదు, కానీ ఆయన ఢిల్లీకి తీసుకొని పోయారు. సో ఆయనకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. సో ఆ బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా మరి ఒక మాకు ప్రాముఖ్యత ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళను కూడా ఈ యొక్క మంత్రివర్గంలో ఎక్కడైనా మరి అకామిడేట్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తా ఉంటాయి. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ వచ్చే సంఘర్షణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి తన యొక్క నాయకత్వాన్ని పార్టీలో కూడా నిలుపుకుంటూ ఈ పరిపాలన ఏదైతే ఉందో దీన్ని కొనసాగించడం కోసం తన వైపు జరిగే అంటే పిసిసికి ఉదాహరణ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారనుకోండి, చాలా కాలంగా ముఖ్యమంత్రి గారితో బాగా ఈక్వేషన్ కుదిరినట్టే కనపడుతోంది మనకి. అంటే లోపల అలాగే కొంతమంది పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ మంత్రులుగా కూడా ఉన్నారు. అంటే మంత్రిగా ఉన్న వాళ్ళని కూడా పిసిసికి కన్సిడర్ చేస్తారా, లేదు కాస్త పార్టీ బాధ్యత సంపత్ గారు లాంటి వాళ్ళు కానీ, లేదు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు కాస్త యంగ్స్టర్స్ తిరగలిగి పార్టీని బిల్డ్ చేయగలిగిన అవకాశం, మంత్రి పోస్టు ఎలాగూ లేదు వాళ్ళకి. సో అలా సంపత్ కుమార్ యాక్చువల్ గా పిసిసి ఆల్ ఇండియా సెక్రటరీగా ఉన్నారు. ఒక దళిత వర్గం నుంచి నేపథ్యము, ఒక ఎడ్యుకేటెడ్ గా తనకు కమిట్మెంట్ గా పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి ఒక పేరు ఉంది. అదేవిధంగా వర్గాలుగా చూసుకున్నప్పుడు సామాజిక వర్గాల్లో మహేష్ కుమార్ గారు కూడా చాలా రోజుల నుంచి వీరికి తో కలిసి ఒక జర్నీ అయితే జరుగుతా ఉంది. సో వీళ్ళు కాకుండా ఈ రోజు యాక్చువల్ గా ఓడిపోయినటువంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా అవకాశం కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఈ లాయల్టీ ఇక్కడ కాదు కదా, ఢిల్లీ లాయల్టీ ఇంపార్టెన్స్, ఢిల్లీ లాయల్టీ ఆ యొక్క ఫ్యామిలీతో ఉన్నటువంటి లాయల్టీలో సో ఈ చర్చ కాకుండా కూడా కొత్త పేరు వచ్చినా కూడా ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి. పేర్లు అంటే మీరు విహెచ్ గారి దగ్గర నుంచి ఎవరి పేరైనా రావచ్చు. ఢిల్లీతో సంబంధాలు అంటే అందరికంటే ముందు విహెచ్ గారు ఉంటారు లైన్ లో. విహెచ్ గారు అంటే సరే వారికి కొద్దిగా వయసు వయసు కాకపోయినా ఒక్కసారి దీంట్లో అవకాశం సంపత్ గారికి కూడా, ఎందుకంటే ఆయన ఆల్ ఇండియాలో మంచి ఇంటరాక్షన్ ఉండే ముఖ్యమంత్రి గారితో కూడా మంచి సాన్నిధ్యం ఆయన మొదటి నుంచి ఆయనతో సేల్ అయిన వాళ్ళు వీళ్ళంతా మల్లురావు గారు కానీ లేదా సంపత్ గారు కానీ వీళ్ళంతా కూడా. ఒకసారి మళ్ళీ వస్తారు గోసులు గారు చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే కాస్త మనం పొలిటికల్ అనాలిసిస్ ఆలోచిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ లాయల్టీతో పాటు ఐడియాలజికల్ లైన్ కూడా చూస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు సీతక్క వీళ్ళు అన్నారు కానీ వాళ్ళని ఆల్రెడీ మినిస్టర్ ఇచ్చిండ్రు సేమ్. అంటే ఐడియాలజికల్ లైన్ అంటే ఇప్పుడు సపోజ్ సంపత్ కావచ్చు, ఇప్పుడు మహేష్ ఎందుకు పికప్ చేసుకొచ్చిందంటే ఆయన ఎన్ఎస్సీ నుంచి ఉన్నాడు అని. సో వాళ్ళు లాయల్టీతో పాటు పార్టీ సామాజిక సామాజిక ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రెడ్లో ఆల్రెడీ 6
మంత్రులు మంత్రులు, అందులో ముఖ్యమంత్రి రెడ్డి. సో అప్పుడు ఇక్కడ బీసీనా లేదా దళితులలో మాలలకు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 పోస్టులు బలమైన పోస్టులు వచ్చినాయి. మొన్న మాదిగలకి ఎంపీ సీట్లు కూడా ఇవ్వలేదు, కొంచెం issue నడుస్తా ఉంది. స్పీకర్ ఉన్నాడు, మంత్రి డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆల్మోస్ట్ ఇస్ హై రేంజ్ పోస్ట్, ఉప ముఖ్యమంత్రి అంటే. సో మంత్రి కూడా, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా, ఇది బలమైన పోర్ట్ఫోలియో. సో ఎట్ ద సేమ్ టైం ఇంకా మిగతా ఉన్న బీసీలలో ఆర్ మాదిగా దళితులలో అన్నప్పుడు సంపత్ కావచ్చు, లేదంటే మధుయాషి గౌడ్ కావచ్చు, లేదా అంజన్ కుమార్ కావచ్చు, ఈ బలమైన 4 సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ముదిరాజు, యాదవ, గౌడ, మున్నూరు కాపు సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గాలలో ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో లాయల్టీ, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏఐసిసి ఫైనల్ చేస్తే తప్ప ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయలేదు. ఇక్కడ ఒక మాట శ్రీవర్ధన్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా కొంత బ్యాలెన్స్ చేసుకునే ఇది కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతకుముందు అలా ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటే ఈయన ఒక వర్గం ఉంటుంది, ఇంకొక గ్రూప్ని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు ఢిల్లీతో లాయల్టీ, ఇప్పుడు విహెచ్ గారు లేదా జగ్గారెడ్డి గారు సీనియర్స్ ముఖ్యమంత్రి గారితో వాళ్ళకి విభేదాలు ఉన్నాయని కాదు, కానీ కొంత డిఫరెంట్ గా ఫంక్షన్ చేసేవాళ్ళు. ఢిల్లీ డజంట్ కేర్ ఆఫ్ గ్రూప్స్ ఎంకరేజ్ చేసేదే ఢిల్లీ. అదే ఢిల్లీ వాళ్ళే అన్ని గ్రూపులను ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫ్లెక్స్ గా ఉండాలి, టైట్ గా ఉంటే వాళ్ళని ఎంట్రీ చేయలేరు. నేషనల్ పార్టీ సో లూజ్ ఉండాలి, లూజ్ ఉన్నప్పుడు అన్ని గ్రూపులను ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, నా మీద మీరు కంప్లైంట్ చేస్తే మీరు ఎట్లా తీసుకుంటారు? కానీ తీసుకుంటారు, ఇది కన్సిడర్ అంటారు, ఇమ్మీడియట్లీ మళ్ళీ రెస్పాండ్ కూడా వస్తుంది. ఏదో ఇచ్చిన మీరు బయటకు వచ్చి ప్రెసిడెంట్ బయట ఇస్తే కుదరదు. సో ఢిల్లీ దే ఆర్ ఎంకరేజింగ్ ఆల్ గ్రూప్స్ ఎంకరేజ్ చేస్తుంది, లూజ్ స్ట్రక్చర్ ఉంచుతుంది ఎప్పుడు, ఆల్వేస్ లూజ్ స్ట్రక్చర్ ఉంచి దాని ఐడియాలజికల్, దాని స్ట్రాటజీలో జాతీయ పార్టీ, ఎన్ని జాతీయ పార్టీ ప్రాంతాలలో వాళ్ళ స్ట్రాటజీతో నడుస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు తీసుకోరు. తీసుకుంటే అది జాతీయ పార్టీ కాదు, అప్పుడు ప్రాంతీయ పార్టీ ఐడియాలజికల్. అంటే మీకే ఒకటి ఇంకోటి చెప్పండి, అలాగే మీరు సరే కాసేపు మనం పార్టీల పక్కన విశ్లేషకుల్లాగా మాట్లాడుకుంటున్నాం, రాజకీయ రూలింగ్ పార్టీ గురించి మాట్లాడుకోవడం తప్పుకోవడం ఇంకా. ముఖ్యమంత్రి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అనిపిస్తుందా మీకు ఓవరాల్గా ఇప్పటిదాకా? అంటే నాకు దానిలో మీ అభిప్రాయం లేదు, ఇవ్వలేదు. ఇస్తే చాలా అడ్వాన్స్ అయ్యేవాడు, ఇంకా తను అంతే యాక్టివ్ గా ఉండేవాడు, అడ్వాన్స్. ఇప్పుడు ఒక మన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ రంగనాథన్ ఇప్పటి వరకు ఐపీఎస్ రంగనాథన్ 7 చోట్ల మార్చారు ఇప్పటి వరకు, విత్ ఇన్ ద 6 months లో. ఒక్కొక్క రజ్వి మంచి ఆఫీసర్, కొందరు ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ లో ఉన్న రొనాల్డో ఆఫీసర్, గుడ్ ఆఫీసర్. సో వీళ్ళందరూ కూడా ఈ 6 months లో 2-3 places మార్చిండ్రు. మార్చిందంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? తర్వాత మాకు తెలియకుండానే కలెక్టర్లు వచ్చిందని గతంలో జూపల్లి గారే మాట్లాడారు. సో ఆయనకు ఓల్డ్ ఇంకా రాలేదు, రాకపోవడం వల్లనే ఈ షెడ్యూలింగ్ అంతా ఇదంతా కన్ఫ్యూజ్ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అందు గురించి స్కీమ్స్ కూడా వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు, ఇటు ఫైనాన్స్ క్రైసిస్, ఇటు ఇదంతా క్రైసిస్. కాబట్టి ఇప్పటికైనా నేను ఏమంటున్నా, మ్యాండేటరీ అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు విద్యాశాఖ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, కామన్ మ్యాన్ ఎఫెక్టెడ్ ఈజ్ విద్యాశాఖ. మీరు ఏది హెల్త్ అండ్ విద్య డైరెక్ట్ ఒక్కడు, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద మాట్లాడితే వాడు చెప్తాడు. అదే గవర్నమెంట్ జాతీయ స్థాయిలో చూస్తే నీటి గొడవ ఇంతకంటే పెద్ద పంచాయతీ లేదు, విద్యాశాఖ లేకపోతే గొడవ. విద్య, వైద్యం, విద్యుత్ ఈజ్ ఎ వెరీ వెరీ వీక్ గ్రూప్, వెరీ వెరీ ఇప్పటి వరకు విద్యాశాఖ ఎవరినో కొన్ని పెట్టాలి కదా. లాట్ ఆఫ్ మెంబర్స్ అంటే ఒక చర్చ కోదండరామ్ గారు లాంటి వాళ్ళకి రేపు ఆయన కాదు క్లియర్ అయితే అలాంటి వాళ్ళకి అప్పగిస్తారు. ఈ పోర్ట్ఫోలియోలు ఏముండే కదా సార్, ఈ పోర్ట్ఫోలియోలు మారుస్తారు కదా, ఇప్పుడు ఎక్స్టెన్షన్ లో మార్చుదేమో, అప్పుడు మళ్ళీ కోదండరామ్కి ఇస్తారేమో. కోదండరామ్ ఎమ్మెల్సీ ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. నేనేమన్నా ఎవరో ఒక మంత్రిని పెడితే ఆ అధికారులు, సెక్రటరీ కావచ్చు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, కొంచెం పటిష్టంగా పనిచేస్తారు ఈ స్కూల్ టైం. సో ఇట్లా నేనేమంటున్నా, ప్రధాన శాఖలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తే బాగుండేది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఈజ్ అ క్రైసిస్ ఆన్ గోయింగ్ ఆన్ ఇన్ పార్టీ. అది ఎప్పుడు కాంగ్రెస్ క్రైసిస్ లో ఉంటుంది. స్మార్ట్ ఒక వార్డు ఉంటుంది వాళ్ళకి, ఇంటర్నల్ డెమోక్రసీ అని. సో అది ఉంటుంది, దాన్ని అక్సెప్ట్ చేయాలి. సో ఇంటర్నల్ డెమోక్రసీతో పాటు లూజ్ క్రైసిస్ కూడా ఉంటుంది. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఒక కోహెషన్ అయితే కనపడుతుంది టీమ్ లో. ఉండొచ్చు లోపల, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి మంత్రి కావాలని ఉండొచ్చు, కానీ మనం పార్టీని బదనాం చేసుకోవాలి. ఒక మాట చెప్తే మీరు అక్సెప్ట్ చేయాలి, అన్న కూడా అక్సెప్ట్ చేయాలి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. దొంతి మాధవరెడ్డి ఉన్నాడు నర్సంపేట, ఇప్పటి వరకు గెలవలే. సో నేనేమంటున్నా, చాలా పేర్లు చెప్పగలుగుతాను. ఎందుకు గెలవలేదంటే యాక్సెస్ అయితే లేరు. సో నేనేమంటున్నా, ముఖ్యమంత్రి మనందరికి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ జర్నలిస్ట్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. పార్టీలు వేరు, ఐడియాలజికల్ వేరు, ఆర్గ్యుమెంట్ వేరు, బట్ స్టిల్ ముఖ్యమంత్రి. కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది
ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ చేసుకోలేకపోతున్నారు. Okay, okay. దట్ ఈస్ ద ప్రాబ్లం. Okay. ఇందులో మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. Okay. ఆ ఫ్లోజ్ లో ఉన్నారు కానీ Okay. ఆయన యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బై డిఫాల్ట్ ఢిల్లీ ఫోర్స్ చేసింది కాబట్టి వాడాల్సిందే. వాళ్ళు అక్కడ ఏం మళ్ళీ మాట్లాడరు. అంతే. సో కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీ ఇచ్చింది కాబట్టి, Okay. 6 గ్యారంటీలు పెట్టింది కాబట్టి Okay. వాటిని అమలు చేస్తే మంచిగా ఉంటది అనేది నా అభిప్రాయం. Right. ఇంటర్నల్ ఏమన్నా ఇమ్మీడియట్లీ చేయాలి. ఇప్పుడు ఏవైతే 37 మంది లీక్ ఇచ్చిండ్రు, ఇమ్మీడియట్లీ అయిపోతుంది. వాళ్ళకు చైర్మన్ లిస్ట్ ఏమైతుంది, వాళ్ళ పని ఇస్తారని అంటూ ఉన్నారు. డోంట్ డిలే. ఆల్రెడీ 6 months అయిపోయింది, ఇంకా 4.5 years ఉంది కదా. ఓకే. దామోదర్ గారు, ఇక్కడ చాలా బహుశా మీ రోజు చాలా సంక్లిష్టం, చాలా క్రిటికల్ క్వశ్చన్లు అన్నీ ఉన్నాయి. ఒకటి, మీకు వచ్చిన మెజారిటీ కూడా మొన్న బొటాబొట్టి మెజారిటీ అసెంబ్లీలో, అంటే 64-65 అంటే భారీ మెజారిటీ ఏం కాదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో మీ ఓట్ షేర్ పెరిగి ఉండొచ్చు, కానీ ఈవెన్ మీ హైకమాండ్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో కూడా సీట్లు రాలే. కనీసం డబుల్ డిజిట్ 10, 12, 14 చెప్పి ఎన్నో చెప్పారు, కనీసం 10 రాలేదన్నది. దానితో ఛాలెంజింగ్గా ఒకటేమో జాతీయ స్థాయిలో పార్టీ బాగా పుంజుకుంది. ఇక్కడ నిన్న సోనియా గాంధీ గారు కూడా అన్నారు, ముఖ్యమంత్రి గారితో ఒక వార్త వచ్చింది, కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం ఎక్కువ అని. ఎన్ని ఏ నిజాలు అది తెలీదు. బట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చింది, సిటీలో మీకు ఒక్క ఎమ్మెల్యే రానట్టు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. వీటిని ఎలా, ముఖ్యమంత్రి గారి సమర్థత మీద ఎవరికి సందేహం లేదు, ఖచ్చితంగా చాలా డైనమిక్గా ఆయన, ఇందాక స్టార్టింగ్లోనే శ్రీవర్ధన్ గారు అన్నారు, వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది ఊహించిన విధంగా ఆ స్థాయికి అయితే తేగలిగారు. కానీ ఇప్పుడు ఈ ఛాలెంజెస్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, పార్టీలో ఒక కొహెషన్, ఎస్ వీఆర్ ద టీమ్ అన్న ఇది ఉందా, ఇంకా బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నా నష్టం చేసుకునే స్థాయిలో ఉన్నాయా? శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటే ఈ రోజు నాకైతే ఎందుకో ఆనందోత్సాహం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఇంటర్నల్ గా మాకంటే ఎక్కువగా, అంటే అంత ఫ్రీడమ్ గా దాంట్లో ఉన్న స్వేచ్ఛ గురించి మా మిత్రుడు అక్కడ శ్రీవర్ధన్ గారు, ఇటు శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే నాకున్న సంతోషం మామూలుగా. సంతోషాన్ని మళ్ళీ అందరితో పంచుకునే ముందు డిబేట్ లో మరో చిన్న డిబేట్. దామోదర్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, అదే ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క స్వేచ్ఛ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్వతంత్రం, కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం అసలు మనలో మనము మేం చెప్తే కాదు, ప్రజలకు నిజంగా ఇప్పుడు శ్రీవర్ధన్ గారు, శ్రీనివాస్ గారు చెప్పడం వల్ల ఇంకా నాకు ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు శ్రీవర్ధన్ గారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఇంత ఫ్రీడమ్ ఇచ్చినారని, శ్రీనివాస్ గారు ఆ ముఖ్యమంత్రి విస్తరణలో, ఆ మంత్రివర్గం విస్తరణలో కూడా ఇంత సామాజిక న్యాయం చూస్తారని, సామాజిక సమీకరణ చేయాలని చెప్తున్నారు. ఈ రోజు యాక్చువల్ శ్రీనివాస్ గారు నాకు కూడా వచ్చిన క్వశ్చన్లన్నీ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. అండ్ సెకండ్లీ మీ ఇంటర్నల్ డెమోక్రసీ గురించి కూడా చాలా మీకు ప్రతిసారి అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు, కానీ ఇండిసిప్లిన్ ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్తారు. అది మీ సమస్య. ఇప్పుడు ఓకే, ఇండిసిప్లిన్ అయితే 138 years నుంచి ఇది ఎగ్జిస్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే దానికి బేస్ లేకపోతే, సిద్ధాంతాలు, ప్రిన్సిపల్ లేకుంటే 138 years నుంచి పార్టీ ఎట్లా నిలబడుతుంది? 10 ఇప్పుడు 2001లో మొన్న మొలిచిన పార్టీ బీఆర్ఎస్ అనేది ఇవాళ చాలా షఫుల్ తలకిందులు అవుతాం. అంటే బీజేపీ పార్టీలో కూడా అప్పుడు 2 వచ్చేసి, అంటే అది ఆర్ఎస్ఎస్ ఫస్ట్ తీసుకుని తర్వాత అంటే అది కూడా తలకిందులైన పరిస్థితుల్లోనే సరే ఈ మధ్యలో దాన్ని సక్సెస్ఫుల్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది డిసిప్లిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వచ్చింది. సో ఆ విషయాన్ని నేను అదే చెప్తాను, చాలా సంతోషం, ఆనంద హేళలో ఎందుకు అంటే వీళ్ళు చెప్పిన విధానాన్ని నాకు నచ్చింది. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అంటే పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయంటే, అసలు మేము ఫస్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ కొట్లాడిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి మాకు దొరికిన సమయం 82 రోజులు. 82 రోజులలో మహాలక్ష్మి స్కీమ్ కింద మేము ఆల్రెడీ ఆర్టీసీ బస్సును ఫ్రీ ఇవ్వగలిగినాము, గ్యాస్ సిలిండర్ ని కూడా మేము ఇవ్వగలిగినాము, 200 ఫ్రీ యూనిట్ కరెంట్ కూడా ఇవ్వగలిగినాము. ప్లస్ అంటే ఇలా చూస్తే ఒక యువ వికాసం తప్ప మిగతా 5 గ్యారెంటీలలో మేము అమలు పరచడం అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవాళ మన మిత్రుడు అంటున్నారు ఏంది, అసలు విద్యాశాఖకు మంత్రి లేకూడదు. అసలు విద్యాశాఖ మీద ఇప్పటివరకు అయిన రివ్యూస్ ఎన్ని తెలుసా? 18 రివ్యూలు అయినాయి. ఏ సీఎం ఇప్పటి వరకు తీసుకున్న రివ్యూలు 18 రివ్యూలు ఇప్పుడైనాయి. బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సాక్ష్యం. రోజు నేను కూడా వెళ్తా ఉంటాను, ఏదో ఒకటి ఉపాధ్యాయుల సమస్యల గురించి బుర్రా వెంకటేశం గారి క్యాబిన్ దగ్గరికి వెళ్తే మీరు చూడండి రోజుకు 500 మంది నిలబడతా ఉంటారు. అంటే గత 10 ఏళ్ల నుంచి తీర్చని సమస్యలన్నింటినీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొన్ని ఇన్ని 6 నెలల నుంచి ఒక్క పరిస్థితి కూడా లీక్ కాకుండా పెడుతున్నారు. అంటే ఇప్పుడు
ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో మీకు ఎన్నిసార్లు మీకు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి, ఎంతమంది చనిపోయినారు, ఇంటర్మీడియట్ లో ప్రశ్న పత్రాలు లీక్ అయితే 42 మంది చనిపోయినారు, ఆ తర్వాత డిగ్రీ ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. అక్కడ చూస్తే దేశంలో 72 సార్లు అక్కడ ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. సో ఇన్ని లీక్లలో మా రేవంత్ రెడ్డి అనేవాడు అంటే గట్టివాడు కాబట్టి కదా ఇప్పటి వరకు కనీసం ఒక్క లీక్ లేకుండా కూడా నడుపుతున్నాడు కదా, అదే నెంబర్. ఇంకొకటి మీరు చూడండి గత 10 ఏళ్లలో ఏ రోజు స్కూల్ స్టార్టింగ్ అయ్యే సమయానికి పుస్తకాలు అందించిన సందర్భం లేదు. ఈ రోజు పుస్తకాలు ఉన్నాయా లేవా, యూనిఫామ్ ఉందా లేదా, అన్ని షూలు బెల్టులు అన్ని ఏ రోజు ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా పోదాం ఛాలెంజింగ్. సో మీరు అక్కడ పోతే మీకు అన్ని ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత కూడా విద్యాశాఖను అత్యంత ప్రాధాన్యంగా ఈ రోజు మీరు విద్యాశాఖకు మొత్తానికి హైయెస్ట్ బడ్జెట్ ఇచ్చి సెకండ్ బడ్జెట్ వచ్చేసి 64,000 కోట్ల ప్రతిపాదనను అగ్రికల్చర్ ఆఫీస్ వ్యవసాయం నుంచి తెప్పించుకున్నారు. అంటే విద్య, ఆరోగ్యము, ఈ వ్యవసాయం అనేది మాకు ప్రైమ్ కాన్సెప్ట్ మాకు. సో ప్రైమ్ కాన్సెప్ట్ లో తీసుకొని మేము ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. ఇంకా మిత్రుడు చెప్తున్నారు మాకు మంత్రివర్గ విస్తరణ జరగలేకపోతుంది, చేయలేకపోతున్నాము అంటే మేము ఆల్రెడీ ఒక లైన్ లో ఉన్నాం. అసలు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అంటే మిత్రుడు చేసిన ఏదైతే బీఆర్ఎస్ కూడా కాదు కానీ నాకు ఒకటి చెప్పండి ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీకు ఇందాక ఆయన ఉన్నారు సామాజిక సమీకరణాలు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 6 ఉన్నారు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారితో సహా. సహజంగా బీసీలకి దామాష పద్ధతిలో జనాభా రీత్యా బీసీలకి ఇస్తారన్నది ఆయన కీలకమైన సామాజిక వర్గాలు చెప్పారు. గౌడ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం ఇట్లా. లేదు దళితులు అనుకుంటే దళితుల్లో మాదిక సామాజిక వర్గం మొన్న కూడా పార్లమెంట్ సీట్లప్పుడు కూడా కొంచెం ఇష్యూ అయింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఒకటి మారుస్తారా అసలు పీసీసీ, లేదు ముఖ్యమంత్రి గారే ఆయన చేతిలోనే ఉండాలి ఎవరైనా కోరుకుంటారు, లీడర్ అన్నారు. లేదు ఇక్కడ స్వార్థం అనేది లేకుండా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. ముఖ్యమంత్రి గారు చాలా కీన్ గా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎఫెక్టివ్ గా ఆయన విజన్ వేరున్నది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 20 సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఇక్కడ అధికారంలో ఉంచాలనేది తెలంగాణలో ఆ విజన్ తో ఉన్నాడు కాబట్టి సో ముఖ్యమంత్రి స్థాయిగా ఆయన అన్ని పనులు సక్సెస్ఫుల్ గా చేయాలి కాబట్టి పీసీసీ పగ్గాలను అనేది ఆయన వదులుకోవడానికి అనేది ఉన్నదనే ఒక సంకేతాలు కూడా ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, పున్నం ప్రభాకర్ గారికి, ఇటు సైడ్ చూస్తే ఇప్పుడు బలరాం నాయక్ గారికి, లేదంటే సీతక్క గారికి, అంటే జగ్గారెడ్డి గారు కూడా అంటే పలు అవకాశాలు అందరికీ ఆయన ఓపెన్ గా ఉన్నాడు. అంటే కాకపోతే ఆయన ఒపీనియన్ ఇస్తున్నాడు. ఇప్పుడు అధిష్టానానికి ఒపీనియన్ నేచురల్ గా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారికి డిఫరెంట్ గా విరుద్ధంగా ఉండే వాళ్ళకి కూడా ఇవ్వలేరులేండి. అది కొంచెం అంటే ఇప్పుడు అసలు విరుద్ధంగా ఉండే వాళ్ళు లేరు. మీరు అనుకుంటున్నారు మీరు అది ఆ ప్రజల్లోకి అట్లా పంపిస్తున్నారు. అసలు విరుద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు నిన్న జీవన్ రెడ్డి కొంచెం నారాజ్ అయినారు. దాన్ని తీసుకుపోయినాము, ఢిల్లీలో కూర్చొని పెట్టుకున్నాము, ఏదైనా ఏం చెప్పాలని చెప్పుకున్నాం, తర్వాత సామాజిక సమీకరణాలు అన్నాం, తర్వాత రాజకీయ పునరీకరణ అన్నాం, తీసుకొచ్చినాం. మళ్ళీ ఆయన జీవన్ రెడ్డి గారి గురించి కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చేశారు. ఆయన బయటకు పోతే ఎట్లా అనుకున్నారు, ఆయన జీవితం కాంగ్రెస్ పార్టీ వదలదు అని చెప్పారు. మీరు ఒక స్టేట్మెంట్ చూడండి, బట్టి గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. సో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి వెంటున్నది. ఆయన కూడా వేరే వాటిలో పోయే మనిషి కాదు, నారాజ్ అయ్యారు. సో ఇంకొకటి విద్యా విధానాల గురించి కూడా శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నారు. మేము చేసిన పాలన 82 రోజులు. ఆ 82 పాలనలోనే 82 రోజుల సరైన పాలనలోనే మేము 5 గ్యారెంటీలను మేము అమలు చేసినాము. సో ప్లస్ ఇంకొకటి ఇవాళ కూడా చూడండి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ప్రజలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు సీతారామం ప్రాజెక్ట్ ని మేము వాళ్ళు ఓపెన్ చేయగలిగినాం. ఈవెన్ పాలమూరులో కూడా ఎత్తిపోతల ప్రాజెక్ట్ అది ఒక పెద్ద బండ ఉంటుందండి, అది దాని లక్ష్మీపురం రిజర్వాయర్ దగ్గర. ఆ బండ కూడా ఒక 10 ఏళ్ల నుంచి తీయలేదు. ఇదే సీతారామం దాంట్లో కూడా 2019 అన్నారు. ఎవరు కేసీఆర్ గారి వీడియో కూడా చూసాను ఇప్పుడు వస్తుంటే. ఏది ఇది ఒకటి ఎంత అవుతుంది, ఒక 3,000 కోట్లు పెడితే సరిపోతుంది అన్న 2019 నాటి మాట ఇవాటి కూడా నిజం కాలేదు. సో కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలలో మేము చూడండి మేము చేసిన బ్రహ్మాండంగా కూడా. సో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల చేత ప్రజల కోసం ఉన్నబడిన పార్టీ. సో ప్రజలకు సంక్షేమ పాలన అందించాల్సిన అనుకున్న పార్టీ. సో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గ విస్తరణ గానీ, కూర్పు గానీ అన్ని కోణాల నుంచి ఈవెన్ విద్యార్థి నాయకులను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నాడు. సో రాబోయే 20 ఏళ్ళకు చూస్తున్నాడు, ఇంకా 20 ఏళ్ళకు చూస్తున్నాం మేము. నాట్ అంటే ఎందుకంటే కుటుంబ పార్టీలతో చాలా అన్యాయం జరుగుతుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ గా వచ్చింటే అక్కడ బీజేపీ వల్ల కానీ చాలా అన్యాయం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వెనుకబడిపోతున్నాం. పైన మీది కుటుంబ పార్టీ అంటారు, మళ్ళీ పైన కుటుంబ పార్టీ మాకు ప్రెసిడెంట్ లో ఉన్న కంటిన్యూస్ గా సోనియా గాంధీ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, అంతకుముందు బెనర్జీ గారు ప్రెసిడెంట్ ఉన్నారు, సరోజినీ నాయుడు గారు ప్రెసిడెంట్ ఉన్నారు. అసలు కుటుంబ పార్టీ ఎట్లయితే అంతే కదండి. 135 ఇయర్స్ పాలనలో 135 ఇయర్స్ లో దాదాపు 40-50 మంది మనకు ప్రెసిడెంట్లు ఉన్నారు. శ్రీవర్ధన్ గారు ఓవరాల్ గా ఈ 2 విషయాలు చెప్పండి. ముఖ్యమంత్రి గారు పిసిసి మార్పుకి ఇప్పుడు దామోదర్ గారు చెప్పడం అయితే ఆయన సుముఖంగానే ఉన్నారు, ఆయన ఇవ్వగలిగిన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారని. బట్ పాలన 4-5-6 నెలలు పూర్తవుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి ఇందాక మన శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, గొసుల శ్రీనివాస్ గారు కూడా
పూర్తిగా ఇంకా ఆయనకి పార్టీ మీద కూడా పూర్తిగా పట్టు అంటే నాయకత్వం మొత్తం ఆయన అంటే లీడ్ చేసే వాళ్ళకి కంట్రోల్ లేకపోతే కష్టం ఎక్కడైనా సరే ఆ వాతావరణం కనపడుతుందా లేదు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీ అంచనా ఏంటి? ఒకటి ఇప్పుడు మిత్రుడు దామోదర్ అంటున్నాడు ఈ యొక్క డిబేట్ ఇలా జరుగుతుందంటే మీ వల్ల మేము కూడా క్రాస్ కాకుండా మాట్లాడుతున్నాం కాబట్టి డిబేట్ కాంగ్రెస్ యొక్క విధానం గురించి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ యొక్క విధానం మనకు తెలుసు ఏ విధంగా జరుగుతుంది. రాత్రి గాంధీ ఫ్యామిలీకి లాయల్టీగా ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, మీరు అదే విధంగా ఇక్కడ కర్ణాటకలో జరిగినటువంటి దాంట్లో కూడా వాళ్లకు ఒక అంచనా ఏమున్నదంటే ఈ యొక్క ఎన్నికల్లో మేము గెలుస్తాము, దాని తర్వాత అటు కర్ణాటకలో కూడా శివకుమార్ గారిని సీఎం గా మార్చుకోవచ్చు, ఇక్కడ కూడా మార్చుకోవచ్చు అనేది అధిష్టానం యొక్క ఆలోచన ఉండేది. కానీ వాళ్ళు ఈ రోజు అధికారంలోకి రాలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ప్లాన్ బి ప్రకారంగా రకరకాలుగా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అంటే ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వం తోటి వారికి ప్రమాణం ఉన్నట్టుగా లేదు వాస్తవం చెప్పాలంటే. అదర్వైజ్ ఒకవేళ లేకపోయి ఉంటే చాలా మంది దీని యొక్క గలం ఇప్పేవాళ్ళు. అయితే ఇప్పటికి కూడా మీరు మన అన్నట్టుగా వీళ్ళు ప్రజాపాలన అందిస్తున్నాం, అతి గొప్ప అద్భుతమైన పాలన అందిస్తా ఉంటే ఇవాళ పెద్దగా సీట్లు ఏం రాలేదు కదా, 8 సీట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి 8 వచ్చినాయి. సో అధికారంలో ఉండి ఎక్కువ రాలేదు. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాం, ఇక్కడ మీరు పెట్టిన డిబేట్ ప్రకారంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. 39-40% ఓట్లున్న పార్టీ 16% ఎలా పడిపోయింది. సిరిసిల్ల సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళిందంటే ఏం జరిగి ఉంటుందో అర్థం కావట్లేదు. అది నిజంగా జరిగిందా లేదా మాట్లాడండి. ఒకటి మాత్రం నిజం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో కేసీఆర్ గారి యొక్క స్వయం కృతాపరాధం. అంటే ఒక పార్టీ నిలబడాలి అని అనుకున్నప్పుడు పార్టీ యొక్క బేస్ ఏతుందో పార్టీ కోసం మూలం కోసం నిలబడేటువంటి కార్యకర్తలను విస్మరించినప్పుడు వెంటనే పడిపోవడానికి ఇవాళ ఉదాహరణ కనిపిస్తున్నది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా అధికారం లేకపోయినా వాళ్లకు ఫస్ట్ నుంచి కూడా ఒక బేస్డ్ అంటే కార్యకర్తల బేస్డ్ అయితే నిర్మాణం జరిగింది. సరే మన భారతీయ జనతా పార్టీ మా పార్టీకి వచ్చినప్పుడు మనకు మొదటి నుంచి కూడా తెలుసు ఒక ఐడియాలజికల్ గా కార్యకర్త ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభంలో ఒక విధానంతో ఉన్నది. కానీ రాను ఇవాళ వీళ్ళు చెప్తా ఉన్నా ఎంత కాదన్నా ఇది గాంధీ ఫ్యామిలీ యొక్క లాయల్టీ కారణంగానే ఈ యొక్క పార్టీలో ఈ రోజు వాస్తవంగా ఇబ్బందులు జరిగినాయి. సరే మొన్న కార్గే గారిని అవుట్ సైడ్ నుంచి పెట్టి కార్గే గారి యొక్క సమన్వయం కావచ్చు, అంటే వీళ్ళు కూడా వాళ్ళు కార్గే ముందున్న వెనకాల మనం చూస్తా ఉన్నాం రిమోటింగ్ లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క కన్సైగలు లేనట్టుకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇలా రేవంత్ రెడ్డిని మార్చాలని మీరు చూశారు. ఎవరితో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు? కార్గే పార్టీ అయినా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ యొక్క అప్రూవల్ తోటే పిసిసి ప్రెసిడెంట్ అయినా లేకపోతే మంత్రివర్గం అయినా జరుగుతాం సార్. ఇప్పుడు మీ పార్టీలో కాదు శ్రీవర్ధన్ గారు, మరి ఇప్పుడు నడ్డా గారు పార్టీ ప్రెసిడెంట్, ఎవరి అపాయింట్మెంట్ కష్టం? మోడీ గారి అపాయింట్మెంట్ కష్టం, నడ్డా గారి అపాయింట్మెంట్ కష్టం, లేకపోతే అమిత్ షా గారి అపాయింట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. పార్టీలో పవర్ఫుల్ వాళ్ళు ఉంటారు, సరే అధ్యక్షులు మారుస్తున్నారు. తెలంగాణలో మేము కోరుకుంటున్న ప్రతిపక్షం ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఒక ఆశతో ఇవాళ 6 గ్యారెంటీలను అమలు చేస్తారని చెప్పేసి ఈ యొక్క ప్రజాపాలన అందిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఒక ఆశను చూపించారో, ప్రజలకు ఒక గ్యారెంటీ ఇచ్చి సంతకాలు చేశారో, ఈ ప్రజాపాలనను మొదలు పెట్టండి. ఇక రాజకీయాలు అయిపోయినాయి. మీరు ఇప్పుడు 6 గ్యారెంటీలో చేసింది ఒకటే, మిగతా గ్యారెంటీలను మీరు కంప్లీట్ చేయండి. పెద్ద గ్యారెంటీ రుణమాఫీ రేపు ఆగస్టు 15 చేస్తామని చెప్పి అంటున్నారు. డిసెంబర్ 9 డెడ్ లైన్ ఇచ్చుకునేది వాళ్ళే, ఎవరు మేమేం కాదు. ఇలా ఆగస్టు 15 అనేది ఇంకా ఎండున్నావు. ఇప్పటికే ఏమంటున్నారు, కేంద్రం ఏదైతే విధానం అవలంబించిందో ఆ అవలంబించిన విధానం ప్రకారం చూసుకుంటే ఎవరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగదు. 5 ఎకరాల లోపు ఉన్నోనికి ఎవరు కూడా ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి లోన్లు 1 లక్ష రూపాయల లోపలనే ఉన్నాయి. ఇలా 2 లక్షల రుణాలు ఉన్నాయంటే కొద్ది పెద్ద రైతులకు ఉన్నాయి, 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులకు ఉన్నాయి. వాటిని ఎట్లా ఖర్చు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో అట్లా కాకుండా ఇలా
వీళ్ళు ఏదైతే ఇచ్చారో కాదు సార్, 15 ఎకరాలు 20 ఎకరాల రైతులకు కూడా అంటే మీరు కాదు, గతంలో ఈ చర్చలు చాలా సార్లు జరిగినాయి. అసలు రైతు బంధు ఇవ్వటమే 15 ఎకరాలు 20 ఎకరాలు కరెక్ట్ కాదు, కౌలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళు పట్టించుకున్న వాళ్ళని మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు. నేనేమంటున్నా, మీరు అది ఇట్లా తీసుకుంటే అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ₹1,00,000 పైన రుణం ఉండదండి. బ్యాంకులు మీకు తెలుసు కదా, వాళ్ళందరికీ 30,000, 50,000, 70,000 ఉంటాయి. తప్పకుండా కూడా తెలంగాణ ఎలాగో రుణమాఫీకి సంబంధించి మీ విధానాలు వచ్చాక డిస్కస్. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే పరిణామాలు బట్టి మీరు మనం మాట్లాడుకుంటాం. నేనేమంటున్నా, ఇప్పుడు మిత్రులు కానీ చూసే ప్రేక్షకులు కానీ ప్రజలు మిమ్మల్ని మీరు ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చిండ్రు, అది పూర్తి చేయలేదన్న. ప్రజలు సఫర్ అవుతున్నారు. మీరు అనుకుంటున్నారేమో మీరు మాట్లాడవచ్చు, ఇప్పుడు గెలవచ్చు, మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేయొచ్చు, శ్రీనివాస్ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు, మీరు బయటపడవచ్చు ఇక్కడి నుంచి. కానీ రైతు బంధు ఇంతవరకు వల్లేదన్న. పోయినసారి కల్లాల నుంచి ఒడ్లు వచ్చినప్పుడు నువ్వు ఒక రైతు బ్యాక్గ్రౌండ్, నేను ఒక రైతు బ్యాక్గ్రౌండ్, కల్లాల మీకు ఒడ్లు వచ్చినాక రైతు బంధు పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ చినుకు పడ్డది, నాట్లు పోసిండ్రు, కరిగేట్ అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు కావాలి, ఈ డీజిల్ కు ఇప్పుడు కావాలి, నాకు డిఏకు యూరియాకు ఇప్పుడు కావాలి, కూలీలకు ఇప్పుడు కావాలి. ఇప్పటి వరకు నువ్వు వేయలేదు. నేనేమంటున్నా, నువ్వు ఏవైతే నువ్వు చెప్పినావో అయ్యేలా వాళ్ళకి పింఛన్లు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. నువ్వు ఏవైతే కంటిన్యూ ఆన్ గోయింగ్ స్కీమ్ ఉన్నాయో అవి చేయలేదు. చేయకపోవడానికి బలమైన కారణం ఏంది? నీకు పరిపాలన మీద ఇప్పటి వరకు మీకు పట్టు రాలేదు అంటున్నా. నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక ఆఫీసర్ను 7 సార్లు ఎట్లా మార్చిండ్రు, ఎందుకు మార్చాల్సి అవసరం వచ్చింది? సింపుల్ క్వశ్చన్ కదా. మీరు పరిపాలన కాదు ఉన్నది, ఖజానా ఖాళీ చేసి పెట్టిపోయారు, బిల్లులు కూడా ఉన్నాయి. దానికి ఒక్క నిమిషం, ఒక్క 5 సెకండ్ 10 సెకండ్లు సరే. వాళ్ళే ఈ స్కీములు పెట్టేటప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఏదైతే బట్టి గారిని అడిగారు, తులం బంగారం అంటున్నాం మా కళ్యాణ లక్ష్మి, మా ఆడబిడ్డల, మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మరి తులం బంగారం ఎక్కడి నుంచి చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదే బట్టి విక్రమార్క ఏం చెప్పారంటే, మేము ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం, మేము మాజీ గవర్నర్ RBI గవర్నర్లతో చర్చిస్తున్నాం, మేము చాలా మందితో మన్మోహన్ సింగ్ తో చర్చించినాం, ఇవన్నీ చర్చించే మేము ఎక్సైజ్ చేసి ఇవి పెడుతున్నామని చెప్పారు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరు జర్నలిస్టులకు తెలుసు, అంతా ప్రజలకు తెలుసు. సో మీరు మన తర్వాత మీరు గవర్నమెంట్ లో కొత్తగా పార్టీ పెట్టుకొని వచ్చినా కాదు, మీరు హౌస్ లో ఉన్నారు, మేము ఏం తప్పు చేసినాము, ఎంత వస్తుంది, ఎంత పోకట ఉంది అనేది ఉంది. ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత ఇదంతా రిపోర్ట్ మీ దగ్గర ఉన్నాక మీరే స్కీములు పెట్టింది కదా, మీరే పథకాలు పెట్టింది కదా, అవి అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఈ రోజు మీరు అప్పులు చేసిపోయినని బట్టగాల్చి మీద చేస్తారు. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? కొద్ది రోజులు నడుస్తుంది. వాళ్ళకి కూడా టైం, బ్రీతింగ్ టైం కూడా కావాలి కదా సార్. మీరు 2-3 నెలలు ఎలక్షన్లు ఎలక్షన్ సార్, మీరు అదొక మాట తప్పు మాట్లాడుతుంటారు, ఏమనుకోకండి. ఎలక్షన్లు వచ్చినా పాలిటిక్స్ వేరు సార్, పరిపాలన వేరు. IAS ఆఫీసర్ అక్కడే ఉంటాడు, IPS అక్కడనే ఉంటాడు, VRO అక్కడనే ఉంటాడు, MRO అక్కడే ఉంటాడు సార్. మీకు మనం రాజకీయాలు చేస్తాం మన ఇద్దరం, కానీ పరిపాలన ఎందుకు పోతుంది సార్? స్కూల్స్ ఎందుకు పోతాయి, పోలీసు వాళ్ళు ఎందుకు పోతారు, ట్రాఫిక్ ఎందుకు ఆగదు, పోలీసు వాళ్ళు పనిచేయరా? పరిపాలన ఎక్కడ కూడా స్తబ్దత ఉండదు. ఏ రూపాయి వచ్చి ఉంటే ఖర్చు ఆపుతుందా సార్? ఖర్చు ఆగుతుందా? మీరు తినడం ఆగుదన్నా? మీ మంచినీళ్ళ బాటిల్ ఏది ఆగదు, కానీ ఏది ఆగినప్పుడు మీకు రూపాయి ఇన్కమ్ జనరేట్ కావాలి కదా, వస్తుంది కదా. మరి వచ్చినప్పుడు పెంచే ఆలోచన చేయడానికి ప్రభుత్వంలో రూపాయి పొద్దున వస్తుంది, సాయంత్రం పోతుంది సార్. అంతేగాని ఆడ ఖజానా ఉండదు సార్. అనుకుంటే ముఖ్యమంత్రి గారికి పార్టీగా సక్సెస్ అయ్యిండేమో, వాళ్ళు రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షాన్ని విమర్శించి సక్సెస్ అయ్యిండు, అమలు కానీ హామీలు ఇచ్చి సక్సెస్ అయ్యిండు, కానీ పరిపాలనకు వచ్చేసరికి ఏమైంది సార్? టైం ఉంది. నేను పూర్తిగా అయిపోయిందని మనం అంటానికి లేదు, కానీ 5-6 నెలలే గడిచింది, ఇంకా చాలా 5-6 నెలలే గడిచింది. మీరు అన్నట్టు 6 నెలలు గడిచింది. ఒక్క స్కీమ్ అని అమలు చేసారా సార్? మీరు ఇప్పుడు RTA వేయండి, నేను RTA వేసిన RTC మీద ఇప్పటి వరకు ₹1 చెల్లించలేదు సార్, ఇప్పటి వరకు చెల్లించలే. నేనేమంటున్నా, మీరు ఏ ప్రియారిటీ, మేము 7,000 కోట్లు రైతు బంధు ఇస్తారని పోయాం సార్, మీరు ఎలక్షన్ కమిషన్ కోసం ఆపారు. మరి 7,000 కోట్లు ఎటుపోయినా సార్? మొన్నడానికి ఎందుకు రిలీజ్ కాలే? నేనేమంటున్నా, మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చినని చెప్పుకుంటే 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం ఇచ్చారు, మీరు పరిపాలించండి మంచిగా, ప్రజలు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి, ప్రజలు మనల్ని పొందండి. మీరు ఇది పొందకుండా ఏమైతుంది సార్? ఈయన ముఖ్యమంత్రి పోయి కండువలేసుడు సార్, ఇక రాళ్లతో కొట్టమని వీడియోలు లేదా సార్? B.Farm మీద గెలిచినోడు రాళ్ళు వెళ్తే ఊళ్ళల్లో రాతులతో కొట్టండి, ఆ రౌతులు కొట్టే కార్యక్రమం మీరే పెడతాను. మనకు వచ్చిన వాళ్ళని మార్చుకుంటారా, తీసుకుంటారా, కోట్లు కూడా, కానీ మీరు ఇచ్చిన హామీలను. దామోదర్ గారు, ఇప్పుడు నిజంగానే బలమైన ప్రతిపక్షం మీకు ఉన్నది, మరి దాన్ని ఉంచుతారా లేదా పక్కన పెడితే 39 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు అక్కడ, మాట్లాడగలిగినప్పుడు శ్రీనివాస్ గారు మీరు చూస్తా ఉన్నారు. సో వీటిని వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మొత్తం కాకపోయినా కొన్ని పథకాలను అయితే వేగంగానే అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. పార్టీ మీద కూడా పూర్తి పట్టు
అడ్మినిస్ట్రేషన్ మీద కూడా పట్టొస్తే కానీ సాధ్యం కాదు. ఏంటి ఆ డైరెక్షన్? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటే విషయం, ఇప్పుడు అన్నగారు ఇప్పుడు శ్రీవర్ధన్ గారు కూడా ఒకటే మాట అంటున్నారు, మీరు పథకాలు అమలు చేయట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీఆర్ఎస్ పార్టీ అనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వాడు సంక్షేమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించకపోవడం. సంక్షేమదారులు గుర్తించినప్పుడు నువ్వు ఏం చేస్తావు, అనవసరమైన ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవాళ నిన్న కూడా మీరు చూడండి 25,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు రైతు బంధు రూపకంగా ఇచ్చిందని చెప్పేసి మీరైతే చూసినారు. గుట్టలకు పుట్టలకి రోడ్లకి ట్యాంకులకు చెరువులకు అసలు ఏది వాట్ నాట్ ఈవెన్ క్రషర్ మిల్లులకు కూడా మీరు రియల్ ఎస్టేట్ సో సంక్షేమదారులను గుర్తించాలంటే ఒక ప్రజా వ్యవస్థలో అసలు ఇప్పుడు మీరు మళ్ళీ ఒకటి శ్రీనివాస్ గారు ఒకటి ఏమన్నారంటే, ఒకటి నెంబర్ 1 సంక్షేమదారులను గుర్తించడంలో ఏది ఇద్దాం, ఒకటి కట్ చేయాలి, ఏది కట్ చేయాలి, రైతు బంధు ఇద్దామని చెప్పేసి పోతాను. వాడికి నిజంగా 15 ఎకరాలు ఉందా, 19 ఎకరాలు ఉందా, రాళ్ళ రప్పలా కొంచెం సర్వేలు అయితే చేయించాలి కదా, సర్వేలకు టైం వద్దా? అసలు మేము పరిపాలన చేసిందే 82 నుంచి 90 రోజులు. నెంబర్ 1 ప్లీజ్ నాట్ టు డిస్టర్బ్, నెంబర్ 1 అది. సో సంక్షేమదారులను గుర్తించడంలో ఇప్పుడు వాళ్ళు విఫలమైనరు, మేము అట్లా విఫలం కాదాల్చుకున్నాడు. ఇప్పుడు గొర్రెలు పంచుదామన్నాం, గొర్రెలు పంచుదామంటే అసలు ఎంతమంది గొర్రెలు ఉన్నారు, ఎంతమంది కట్టిందో తెలియదు. అసలు మేము సమాచారం కోసం మేము కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ ఉన్నప్పుడు అడిగితే ఒకటి సమాచార కమిషన్ నుంచి తీసుకుందామంటే అసలు 10 ఏళ్ల నుంచి సమాచార కమిషనర్లోనే అపాయింట్మెంట్ చేయలేదు. సో మాకు సమాచారం ఎంత వచ్చింది, మాకున్న నాలెడ్జ్ ప్రకారం, మేము తీసుకున్న నాలెడ్జ్ ప్రకారం 5 లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి వచ్చింది. బట్ ఆ తర్వాత తీరా తీస్తే ఈవెన్ మన ఈ వరంగల్ సెంట్రల్ జైలు కూడా మహారాష్ట్ర బ్యాంక్ లో అప్పు పెట్టి, బస్ స్టాండ్ బ్యాంక్ లో అప్పు పెట్టి, హాస్పిటల్ అన్నిట్లా అప్పు పెట్టేస్తే అది 7 లక్షల కోట్ల వరకు వచ్చింది. సో సంక్షేమ పథకాలు ఏంటి, సంక్షేమదారులను గుర్తించిన తర్వాతనే మేము ఇస్తాము. ఈవెన్ విద్యుత్ కొనుగోలు కూడా చూడండి, ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి మేము ఇస్తా ఉన్నాం. కానీ ఇక్కడ విద్యుత్ కొనుగోలులో జరిగిన స్కామ్లు సో అట్లా కూడా ఉన్నాయి కదా. సో ఎవరికి ఇచ్చిండ్రు, ఇవాళ మీరు చూడండి మన హన్మకొండ నియోజకవర్గంలో వరంగల్ వెస్ట్ నారాయణ రెడ్డి గారి ఇంటి పక్క పండి ఆడ క్యాంప్ ఆఫీస్ ఉంటే పక్క పండేమో బీఆర్ఎస్ ఆఫీస్ ముఖ్యమంత్రిని కలవట్లేదు. అసలు నేనే స్పోక్స్ పర్సన్ గా నేనే ఇప్పటివరకు దాదాపు ఒక 18 సార్లు గెలుచుంటాను. ఫోన్ చేసి రేవంత్ అన్న అంటే పలకరించినప్పుడు పోయి కలవాల్సిన అవసరం స్పోక్స్ పర్సన్ సార్లు పోయినాను. ఒక చూడండి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గద్దర్ గారు కూడా మన ఇప్పుడు ఆలి గారు కూడా కాంగ్రెస్ ఎక్కడా లేదండి. బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాము, బ్రహ్మాండంగా సంక్షేమదారులను అసలైన సంక్షేమదారులను గుర్తించి ఏదైతే బీఆర్ఎస్ ఇతర పార్టీలకు మధ్యలో ఉన్న దళారులను వాళ్ళందరినీ తీసేసి మేము ముందుకెళ్తాం. కాబట్టి సో సంక్షేమదారుల ఎంపిక లేట్ అవుతుంది తప్ప మేము చిత్తశుద్ధితో ఉన్నాం. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తున్నాం. మేము అమలు చేయట్లేదని కాదు, శ్రీవర్ధన్ గారు అమలు చేస్తున్నాను, అమలు చేసి చూపిస్తాం. మంచి పరిపాలన ప్రజలు ఆల్రెడీ తెలుసుకుంటున్నారు. మొత్తంగా 3 నెలలు కాళేశ్వరం ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటుగా పిసిసి అధ్యక్ష మార్పు కూడా ఉండే అవకాశం ఉందని అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు ఉన్నా ప్రభుత్వ పరంగా డెలివరీ చేయాల్సిన వాటిలో కుషన్ టైం అయితే అయిపోయింది, బ్రీతింగ్ టైం అయితే అయిపోయింది. వేగంగా వాటిని అమలు చేసే ప్రయత్నం జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. చర్చలో పాల్గొన్న దామోదర్ గారికి, గొసల శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.